మీలో చాలా మంది ఎన్నో ఇంటర్వ్యూస్ కి వెళ్ళి ఉంటారు. అక్కడ వాళ్ళు మన క్వాలిఫికేషన్ కి అస్సలు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితి మన టామ్ గాడికి ఎదురైంది. మరి మన టామ్ గాడు ఏం చేశాడో మీరే చూడండి. పేరేంటి? అప్పుల అప్పారావు సార్. ఓకే, జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? నాకు జాబ్ వచ్చాక ప్రతి నెల మీరు శాలరీ ఇస్తారు కదండి, ఆ డబ్బులతో చేసిన అప్పులు తీర్చేద్దాం అనుకుంటున్నానండి. కానీ ఇంకా మేము నీకు జాబ్ ఇవ్వలేదు కదా. నాకున్న తెలివితేటలకి మీరు తప్పకుండా నాకు జాబ్ ఇచ్చేస్తారు సార్. ఓహో, అంత తెలివైన వాడివా? అయితే చెప్పు, తాజ్ మహల్ ఎక్కడ ఉంది? కట్టిన చోటే. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? కప్పు ఖాళీ అవుతుంది. 2 మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి? జ్యూస్ చేసుకొని. గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు? గుడికి వెళ్ళినప్పుడు బొట్టు నుదుటికి పెట్టుకుంటారు. ఒక బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? నీ అబ్బా, బస్సులో పట్టినంత మంది. ఆఫ్రికా గిరిజనులు అరటి పండు ఎలా తింటారు? నీ అబ్బారే, ఎవడైనా అరటి పండు ఒలిచే కదరా తింటారు. హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు. ఎందుకు? కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు. నిద్రలో మంచం మీద నుంచి కింద పడితే ఏమవుతుంది? పొద్దున్నే మా నాన్న నడ్డి మీద ఒక్కటి పీకితే మంచం పై నుంచి డైరెక్ట్ గా కింద పడతాను సార్. అప్పుడు నాకు మెలకువ వస్తుంది. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు? డ్రైవర్ ని నిద్ర లేపడానికి సార్. నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు? తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి. టీవీ రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం? ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి. అమ్మాయిలకు పెళ్ళెందుకు చేస్తారు? ప్రేమలకు పులి స్టాప్ పెడతారని. భార్యలను సినిమాకు ఎందుకు తీసుకెళ్తారు? 3 గంటల పాటు మాట్లాడుకుంటా ఉంటారని. పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు? బలిచ్చే ముందు మేకని గుడి దగ్గరకు తీసుకెళ్తారు కాబట్టి. సరే, మరి ఇక ఇంటర్వ్యూ ముగిసింది. సార్, మరి నాకు జాబ్ వచ్చినట్టేనా? నువ్వు చెప్పిన ఇన్ని తెలివైన జవాబులకి మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వడూ నీకు జాబ్ ఇవ్వడు.